హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పటి వరకు నడుముని చూసే కంట్రోల్లో లేని రామ్ ఇప్పుడు నడుముతో పాటు నాభి కూడా క్లియర్గా కనపడేలా బయటను జరిపిన అవని రామ్ని చూసి కళ్ళెగరేసింది. అమ్మా, ఇది నన్ను మంచోడిగా ఉండనివ్వదుగా అనుకుంటూ ఏడుపు మొహం వేశాడు రామ్. అవని మాత్రం తన పని తను చకచకా చేస్తూనే రామ్ని ఉడికిస్తుంటే గంటగా అక్కడే ఉన్న రామ్ తన పని కొంచెం కూడా చేయకపోవడంతో శారద దగ్గర తిట్లు తిన్నాడు. అమ్మా, ఏంటి ఆ తిట్లు? ఈరోజు దీనివల్లనే నేను ఏ పని చేయలేకపోతున్నా అన్నాడు రామ్ కోపంగా అవనిని చూస్తూ. వెంటనే అవని తన పైటని నీట్గా సర్దుకొని నేనా అంది అమాయకంగా చూస్తూ. అవని యాక్టింగ్ చూసిన రామ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దాని మీద చెప్పకురా, గంటగా ఆ పొయ్యి దగ్గర నిలబడి కదలకుండా చెమట చిందిస్తోంది అని శారద అరవడంతో లక్ష్మి పైకి లేచి తన కొంగుతో అవని చెమట తుడిచి టైం అయ్యింది, నేను వంట చేస్తాను అనడంతో అమ్మ, ఈరోజు బిర్యానీ చెయ్యి అంది అవని. అది ముందే చెప్పాలి కదా అవని, కూర తెప్పించుంటాను అంది లక్ష్మి. పర్లేదులే అత్త, నువ్వేం కావాలో రెడీ చేసుకో, నేను వెళ్ళి 10 నిమిషాల్లో తెచ్చేస్తా, అది నోరు తెరిచి అడిగింది కదా అని చేతులు కడుక్కొని బైక్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళాడు రామ్. వెళుతున్న రామ్ని చూసి చిన్నగా నవ్వుకుంది అవని. చూసావు కదా, ఇప్పటి వరకు కొట్లాడుతూ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నా అవని అడిగిందని వెంటనే వెళ్ళాడు రామ్. అదే ప్రేమ. వాళ్ళ గొడవలు వాళ్ళు పడని, మధ్యలో నువ్వు వాడిని ఏమనకు అని శరత్ శారదని అరవడంతో శారద మూతి 30 వంకర్లు తిప్పి, చూసావా అన్నయ్య, ఇది ఈయన వరస. వాడేమో ముందుంటే ఏదో ఒకటి అంటాడు, వాడి వెనక మాత్రం నా కొడుకు అంత, నా కొడుకు ఇంత అని చెబుతూ ఒక్క మాట పడనివ్వడు అంది శారద. అవన్నీ వింటూనే తన పని చేసుకుంది అవని. చెప్పినట్లుగా 10 నిమిషాలలో వచ్చేశాడు రామ్. కాసేపటికి రామ్ని మళ్ళీ ఏడిపిస్తున్న అవని కిచెన్ కిటికీల నుండి వస్తున్న బిర్యానీ వాసనను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని అమ్మా త్వరగా కానీ అంటూ అరిచింది. కానీ అవనిని అలా చూసిన రామ్ మాత్రం తన ఫోన్ తీసుకొని అవనిని ఫోటో తీశాడు. కొంచెం జూమ్ చేసి నడుము వరకే ఫోటో తీసి నవ్వుకుంటూ అవని చూడగానే ఫోన్ పక్కన పెట్టేశాడు. సాయంకాలం వరకు తనకి ఒంటరిగా దొరకకుండా ఉడికిస్తున్న అవనిని చూసి, నువ్వు దొరకపోవే నా చేతికి, అప్పుడు నువ్వు ఏడ్చి మొత్తుకున్నా వదిలేది లేదు అన్నాడు రామ్. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం, ముందు ఫాస్ట్గా ప్యాక్ చేయి, నాకు ఓపిక లేదు, ఈ చెమటల్లో తడిచిపోయాను అంది అవని. ఆ మాటలు విని అవనిని చూశాడు రామ్. చెమటకి జుట్టంతా ఆమె మెడపై అతుక్కొని ఉండడం చూసి చిన్నగా నోటితో గాలి ఊదాడు. ఒక్క క్షణం చల్లగా తాకిన గాలికి ఆ చెమట వలన రిలీఫ్గా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది అవని. కళ్ళు మూసుకున్న అవనిని చూసి నవ్వుతూ, హ, అలా ఊదగానే ఇలా పడిపోయావు, నీకెందుకైనా దగ్గర డ్రామాలు అన్నాడు రామ్. దాంతో కళ్ళు తెరిచి రామ్ని చూసి, అంత పొంగిపోకు, గాలి వలన రిలీఫ్ అయ్యా, నీ వలన కాదు అంటూ తన జడని విసురుగా వెనక్కి వేసింది అవని. మందంగా అల్లి ఉన్న అవని జుట్టు మొహంపై కొంచెం గట్టిగానే తగలడంతో, నువ్వు కొట్టలేక నీ జుట్టుతో రివెంజ్ తీర్చుకుంటున్నావా అన్నాడు రామ్. దాంతో వెనక్కి తిరిగి రామ్ని సీరియస్గా చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది అవని. మరో గంట తర్వాత అన్నీ ఒక సైడ్ సర్దేసి కాలు చాపి వెనక్కి వాలాడు రామ్ చేతుల సపోర్ట్తో. అబ్బా, నడుమంతా నొప్పి వచ్చేసిందిగా, ఈరోజు కదలకుండా చేస్తుంటే ఇలా కూర్చొని చేయడం కన్నా కష్టమో నష్టమో తిరిగే పని నయం అనుకున్నాడు రామ్ తన మనసులో. శారద కొడుకుని చూసి బాధపడుతూ, రాత్రికి నూనె రుద్దుతాను నాన్న, తగ్గుతుందిలే అంది. పర్లేదమ్మా, వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తే అవే తగ్గుతాయి అని తననే చూస్తున్న అవనిని చూసి, నువ్వు లోపలికి వెళ్ళలేదా అన్నాడు రామ్. ఏదో గుర్తొచ్చి ఇలాగ వచ్చి నీ కథలు చూస్తున్నా అని వెళ్ళిపోయింది అవని. తినగానే
పనులతో ఒళ్ళు అలసిపోవడంతో అందరూ వెంటనే నడుము వాల్చేశారు. ఎలాగైనా రామ్ వస్తాడు కాబట్టి డోర్ లాక్ చేయకుండా టీవీ చూస్తూ దివాన్ మీద బోర్లా పనుకుంది అవని. మరో అరగంట తర్వాత పైనుంచి వచ్చాడు రామ్. ఇదేంటి డోర్ లాక్ చేయలేదు అని లాక్ చేసి టీవీ వెలుతురులో బోర్లా పనుకొని ఉన్న అవనిని చూసి, ఏం చేస్తున్నావే అంటూ ఆమె మీద వాలిపోయాడు రామ్. ఎవరో ఉదయం నాకు దూరంగా ఉంటానన్నారు, కొంచెం కూడా సిగ్గులేదు అంది అవని టీవీని చూస్తూ. సిగ్గులేదని చెప్పే వాళ్ళకే సిగ్గులేదు, నడుము చూపించి కవ్వించి రెచ్చగొట్టడానికి అని తన చేతి వేళ్లను నడుము పైకి పోనేస్తూ అవనిని చూశాడు రామ్. ఏయ్, చాలా రోజుల తర్వాత మిడ్డీ వేశావుగా అని అవని బ్యాక్ పై ఒకటేసి, నా టీషర్ట్ వేసుకున్నావేంటే అన్నాడు రామ్. అక్కడ ఉన్నప్పుడు చిన్న ఇల్లు అయినా ప్లేస్ సరిపోలేదన్న సాకుతో నీ గుండెలపై నిద్రపోయేదాన్నిరా. ఇక్కడికి వచ్చాక కుదరటం లేదుగా, అందుకే నీ షర్టు వేసుకున్నా అంది అవని. అబ్బా, నా దిల్ ఖుష్ చేసావే ఈ మాటతో. ఏదేదో చేద్దామని వచ్చాను, కానీ నీ మాటలతో మాయ చేసేసావుగా అని అవని ముగ్గుపై ముద్దు పెట్టి, జరుగు అంటూ ఆమె పక్కన వాలి రిమోట్ తీసుకొని సాంగ్స్ పెట్టాడు రామ్. బ్యాక్ పెయిన్ తగ్గిందా, ఆయిల్ తెస్తాను అంది అవని రామ్ మీద నుంచి దొర్లి కింద దిగి కిచెన్ లోకి వెళ్తూ. తగ్గింది లేవే, ఇప్పుడు నువ్వేం చేయొద్దు అని రామ్ అరుస్తున్నా పట్టించుకోకుండా నూనె వేడి చేసుకుని వచ్చింది. నూనె కాదే, కొంచెం నువ్వు పైకెక్కి తొక్కు అంటూ పైకి లేచి తన టీషర్ట్ తీసేసి బోర్లా పడుకున్నాడు రామ్. ఈ మధ్య అడగకపోతే బ్యాక్ పెయిన్ తగ్గిందేమో అనుకున్నా అంది అవని రామ్ వీపుపై నిలబడి గోడని సపోర్ట్ గా తీసుకుంటూ. ఈ మధ్య వెయిట్ తగ్గావే మళ్ళీ అని ఇంకొంచెం కిందకి వెళ్ళు అంటూ ఓ 10 నిమిషాల తర్వాత, చాలే రిలీఫ్ గా ఉంది అన్నాడు రామ్. అవని అలాగే రామ్ వీపుపై వాలి ఆయిల్ తీసుకుంది. ఒసే వద్దు అని రామ్ అరుస్తున్నా. నోరు మూసుకో, అరవకు, నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే ఈ బిజినెస్ సవ్యంగా సాగేది, నేను సంతోషంగా ఉండేది అంది అవని. నీ హ్యాపీనెస్ కోసమైనా నేను స్ట్రాంగ్ గా ఉంటాలే, రుద్దింది చాలు. ఇప్పటికే తెల్లవార్ల నుంచి ఆ చేతులని కష్టపెడుతూనే ఉన్నావు అన్నాడు రామ్ అవనిని తన పక్కకు తీసుకుంటూ. ఇది బెడ్ కాదు నాన్న, దివాన్, దీనిపై ఇద్దరం ఫ్రీగా ఉండలేం అంది అవని. నీ పిట్ట శరీరానికి ఈ కొంచెం చాలే అని అవని చుట్టూ చేతులు వేసి, చూడు మంచి రొమాంటిక్ సాంగ్స్ వస్తున్నాయి అన్నాడు రామ్. ఈ మిడ్ నైట్ టైంలో అవే వస్తాయని నీకు తెలిసే పెట్టావు కదా అంది అవని. అన్నీ ఇలా తెలుసుకునేస్తే కష్టమే అవి అని, అటు చూడు మంచి కిస్ సీన్ వస్తోంది అని అవని తలని అటు తిప్పేలోపు ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు రామ్. అవని టీషర్ట్ పైకెత్తి, ఈరోజు ఇది చాలా ఏడిపించిందే నన్ను, ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని తనతో ముందుగా తెచ్చుకున్న నెమలికను అవని నడుముపై రాశాడు రామ్. రే, చెక్కిలి గింతలు అవుతున్నాయి అంటూ అవని నవ్వుతూ రామ్ని అడ్డుకోవాలని చూస్తుంటే, ఈ రోజంతా నా ఫీలింగ్స్ తో ఓ ఆట ఆడుకున్నావు కదే అని మరోసారి అవని నడుముపై నెమలికతో రాసి తన నైట్ ప్యాంట్ లో ఉన్న బాక్స్ తీసి అవని చేతిలో పెట్టి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారం అని అవని నుదుటిన ముద్దు పెట్టాడు రామ్. ఎదురుగా గోడపై టైం 12 చూపిస్తుంటే, నీ ఫస్ట్ విష్ చివరి విష్ నాదే అన్నాడు రామ్ నవ్వుతూ. ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదురా అంటూ రామ్ని విడిపించుకొని పైకి లేచింది అవని. ఇలాగే కూర్చొని ఓపెన్ చేయి అని అవనిని ఒళ్ళోకి తీసుకున్నాడు రామ్. అది గోల్డ్ బాక్స్ అని అర్థమై ఎక్సైట్ అవుతూ ఓపెన్ చేసింది అవని. నెమలి పింఛం ఉన్న బ్రేస్లెట్ చూడగానే అవని హార్ట్ పరుగులు పెట్టింది. వావ్, చాలా బాగుంది అంటూ మెరుస్తున్న కళ్ళతో దానిని తడుముతూ, థ్యాంక్ యూ సో మచ్ రా అంటూ రామ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది అవని సంతోషంగా. నీకు నచ్చిందా అన్నాడు రామ్. పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా, అయినా ఇప్పుడు అవసరమా అంటున్నా అవని పెదవిపై తన చూపుడు వేలు ఉంచి, చాలా అవసరం అని అవని చేతిలో అది తీసుకొని ఆమె చేతికి పెట్టాడు రామ్.
తన చేతికి ఇంకా ముద్దుగా కనిపిస్తున్న దానిని చూసి నవ్వుకుంది అవని. అవనిని అలాగే పట్టుకొని వెనక్కి వాలాడు రామ్. రేయ్ మెల్లగా అని రామ్ తల కింద చేతులు పెట్టింది అవని. అలసిపోయానే ఈరోజు అన్నాడు రామ్. అర్థమయ్యింది అని చిన్నగా రామ్ తలలో చేతులు పెట్టి నిమురుతూ ప్రెషర్ ఇచ్చింది అవని. నిద్రలోకి జారుతున్న రామ్ని చూసి నేను కింద పనుకుంటూరా అంది అవని. వద్దు ఇలాగే ఉండు అంటూ సైడ్కి తిరిగి అవనిని హక్ చేసుకున్నాడు రామ్. రామ్ నిద్రపోయే వరకు అలాగే ఉండి అతను డీప్ స్లీప్ లోకి వెళ్ళాక రామ్ తలని సరిగ్గా పెట్టి పిల్లో తీసుకొని కింద పనుకుంది అవని. రామ్ అన్నట్లే ఆ 2 రోజులు తిండి తిప్పలు మాని ఆర్డర్ కంప్లీట్ చేసి ఆ నైట్కే అన్ని ప్యాక్ చేసేసి పెట్టేశారు. తెల్లవారుజామున కార్లో డ్రైవర్తో పాటు ఆ రోజు వచ్చిన వ్యక్తి రావడంతో రామ్ మొహం మాడిపోయింది. అన్ని డ్రైవర్ హెల్ప్తో కార్లో పెట్టారు అవని రామ్. మీరు కార్లో రండి అన్నాడు అతను. వద్దు మేము మీ వెనకే బైక్లో వస్తాం అన్నాడు రామ్ తన బైక్ తీస్తూ. మీరు రండి అని అతను అవనిని చూసి డోర్ ఓపెన్ చేస్తుంటే వద్దండి నేను రామ్తోనే వస్తానని సున్నితంగా చెప్పి రామ్ బైక్ ఎక్కింది అవని. ఈవినింగ్ వరకు ఉండి ఫుల్ పేమెంట్ తీసుకున్న రామ్ అవనిలు బయలుదేరుతుంటే అవనికి అడ్డుగా నిలబడ్డాడు ఆ వ్యక్తి.